ఏది బీరకాయ చూడండి, మా పెరట్లో బీరకాయ అంత పెద్ద బీరకాయ కాసిందో. ఈ బీరకాయ తెంపి నేను ఈరోజు పప్పు బీరకాయ చేయబోతున్నాను. కనిపిస్తుందా వీడియోలో? కట్ చేయడం కొద్ది దూరంగా వెళ్ళండి, చూడండి. పెద్ద బీరకాయ. హాయ్, నమస్తే, నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రియ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. మా పెరట్లోని నేను వేసిన బీరకాయ పాదులోని ఈరోజు 2 బీరకాయలు కాసాయి అన్నమాట. ఆ బీరకాయలతోని మీకు బీరకాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా తయారు చేసుకుని మీ ఇంట్లో వాళ్ళకి వడ్డించేయండి. అస్సలు ఆలస్యం చేయొద్దు, మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. కందిపప్పును కూడా నీటిలో వేసేసుకొని శుభ్రం చేసేసి ఇలాగా పప్పు మునిగేదాకా నీటిని వేసుకుని ఒక అరగంట వదిలేసేయండి. ఒక అరగంట నానబెట్టుకోకపోయినా కూడా ఏం పర్వాలేదు, ఎందుకంటే మనం వండుకునేది కుక్కర్లోనే కనుక మీరు ఇలా పప్పు మునిగేదాకా వాటర్ వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, 3 మీడియం సైజు కట్ చేసుకున్న టొమాటోస్ ఇవన్నీ వేసేసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసి ఒక 3 విజిల్లు వేయించేసుకుంటే సరిపోతుందన్నమాట. పప్పు బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ పప్పులోని బీరకాయ ముక్కలు, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర ఇలా కట్ చేసేసుకొని పప్పులో వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నాక ఇవన్నీ ఒక్కసారి గరిటెతో కలిపేయండి. ఇలా ఒకసారి కలిపేసుకొని దీంట్లోని 1 టీ స్పూన్ సాల్ట్ని చల్లేసుకుని మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసి, దీనిలో వాటర్ ఉందనుకోండి పర్వాలేదు, వాటర్ లేకపోతే కనుక ఈ బీరకాయల్లోని చాలా వాటర్ అనేది ఉంటుందన్నమాట. అందుకు దీనిలో మనం వాటర్ వేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి ఒక్క 10 నిమిషాలు ఈ బీరకాయ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించేసుకోండి. ఈ పప్పు పైన మూత పెట్టేసి స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు ఉడికించేసుకోండి. చూడండి, ఒక 2 నిమిషాలకే మూత పెట్టేసి వదిలేస్తే చూడండి ఎంత వాటర్ వచ్చింది. అసలు నేను కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదన్నమాట ఇందులోని. ఇదే చాలా వాటర్ వచ్చేస్తుంది, బీరకాయలో ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ వాటర్ అంతా కొంచెం దగ్గర పడి బీరకాయ మెత్తబడి ఉడికే వరకు మనం ఈ పప్పుని ఉడికించేసుకోవాలి. వేసిన బీరకాయ కూడా బాగానే ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి పప్పుని బాగా మెదిపేసుకొని పక్కకి దించేసి పప్పు తాలింపు వేసేసుకోవాలి. స్టవ్ పైన పప్పు తాలింపుకి ఇలాగా తాలింపు గిన్నె వేసేసుకొని దీనిలోని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసేసుకొని 6 దంచిన వెల్లుల్లి రెమ్మలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చి, కొన్ని కరివేపాకులు, పోపుని దోరగా వేయించేసుకొని ఈ పోపు అంతా కూడా పప్పులోకి తిరగమాత వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, బీరకాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అంతేకాదండి, మరిన్ని వీడియోస్ చూడటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.